తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పై వేటు పడబోతోందా? రాష్ట్ర కాంగ్రెస్ నేతలను హ్యాండిల్ చేయడంలో ఆమె విఫలమయ్యారా? ఇన్ఛార్జ్ తీరుపై అధికార పార్టీ నేతలలో అసంతృప్తి తారస్థాయికి చేరిందా? టీ కాంగ్రెస్ నేతల వరుస ఫిర్యాదులతో దీపాదాస్ స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇవ్వబోతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలను డీల్ చేయడంలో దీపాదాస్ విఫలమయ్యారని వరుసగా అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆమెను తప్పించబోతున్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన దీపాదాస్ మున్షి వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుపోవడంలో దీపాదాస్ ఫెయిల్ అయ్యారని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్లో గ్రూప్ వార్ను దీపాదాస్ పెంచి పోషిస్తున్నారని అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు వెళ్లాయట. దాంతో ఆమెను తప్పించి కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయిందని చెబుతున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త ఇన్ఛార్జ్గా దీపాదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల ఫిరాయింపులకు తెరతీశారు. అయితే గులాబీ నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో దీపాదాస్ మున్షి పాత నేతలను పక్కన పెట్టేశారట. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పంచాయతీని డీల్ చేయడంలో దీపాదాస్ విఫలమయ్యారట. ఇప్పటికీ అక్కడ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. మరోవైపు జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరిక విషయంలో ఒంటెద్దు పోకడలతో వెళ్లారని చెబుతున్నారు. దాంతో రెండు నియోజకవర్గాలకు చెందిన లీడర్లు పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారట. తమను సంప్రదించకుండానే నేతలను జాయిన్ చేసుకున్నారని రాహుల్కు చెప్పారట. మరోవైపు కీలక పోస్టుల విషయంలో ఇన్ఛార్జ్ తీరు సొంత పార్టీ నేతలకు తలనొప్పిగా మారిందట. పార్టీ కోసం కష్టపడిన నేతలను కాదని కొత్త ముఖాలకు పదవులు ఇవ్వాలని సీఎంపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. అటు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు. మరోవైపు పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుపోవడంలో దీపాదాస్ ఫెయిల్ అయ్యారట. కొద్ది రోజులుగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతలను పార్టీ కార్యాలయానికి కాకుండా తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడడం హాట్ టాపిక్ అయింది. దీపాదాస్తో కొందరు నేతలు లోపాయికారి ఒప్పందాలు చేసుకుని పదవులు పొందుతున్నారని సొంత పార్టీ లీడర్లే గుస్సవుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగానే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిన్నో మీటింగ్ కల్లోలం రేపింది. ఇద్దరు మంత్రులపై కొందరు ఎమ్మెల్యేలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదాన్ని చల్లబర్చడంలో దీపాదాస్ ఫెయిల్ అయ్యారు. చివరకు సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశం నిర్వహిస్తే గానీ వివాదం సద్దుమణగలేదు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న పార్టీ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను చక్కబెట్టడంలో విఫలమయ్యారని ఆమెను తప్పించాలని నిర్ణయించారని తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల వరుస ఫిర్యాదులు దీపాదాస్ పోస్టుకు ఎసరు పెట్టాయని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని తప్పించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీపాదాస్ మున్షి స్థానంలో ఓ సీనియర్ నేతకు ఇన్ఛార్జ్ పోస్ట్ అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పోస్టు కోసం ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పోటీ పడుతున్నారట. మొత్తంగా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి ఇన్ఛార్జ్ పోస్టు దక్కే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి.